దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ప్రభునామన మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని ధ్యానిందాం. యెషయా గ్రంథం 57వ అధ్యాయము 18వ వచనం. నేను వారి ప్రవర్తన చూచితిని, వారిని స్వస్థపరచును, వారిని నడిపింతును, వారిలో దుఃఖించి వారిని ఓదార్చుదును. ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న మాటలు ఏమనగా, ఆయన అంటూ ఉన్నాడు, నేను వారి ప్రవర్తనను చూచితిని అంటూ ఉన్నాడు. ఎవరి ప్రవర్తన? నాటి కాలంలో ఇశ్రాయేలు ప్రజల ప్రవర్తన. ఈ అధ్యాయములో మనం చూసినట్లయితే ఆయన ఎన్నోసార్లు గద్దించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి వ్యతిరేకమైన పనులు చేయటం వలన ఆయన గద్దించాడు. తిరిగి ఆయన అంటూ ఉన్నాడు, నేను మహాగుణుడై ఉన్నాను, మహాపరిశుద్ధ స్థలములో ఉన్నాను, వినయము గల వారిని, దీన మనసు గల వారిని నేను చూస్తూ ఉన్నాను. వారి ప్రవర్తన తీరును చూసి వారిని నేను స్వస్థపరుస్తూ ఉన్నానంటూ ఉన్నాడు. అవును ప్రియులారా, వినయముతో కూడిన భక్తి చేస్తే, దీన మనసుతో చరణ కోరితే ఆయన విడిచిపెట్టే దేవుడు కాదండి. గనుక మన ప్రవర్తన సరి అయినదైతే దేవుడు నిత్యముగా మనల్ని జ్ఞాపకం చేసుకొని అది ఎటువంటి రోగమైనా ఎటువంటి సమస్య అయినా పరిష్కారం చేస్తానని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలను స్వస్థపరిచిన నేను నిన్ను స్వస్థపరచలేనా అని దేవుడు మాట్లాడుతున్నాడు. గనుక స్వస్థపరచు దేవుని వైపు చేతులెత్తి ఆరాధించేవారిగా, ఆయనకు భయపడేవారిగా, ఆయనకు లోబడేవారిగా మనం ఉండాలని ప్రభు పేట మనవి చేస్తూ ఉన్నాను. వారిలో దుఃఖించే వారిని ఓదారుస్తానని సెలవిస్తూ ఉన్నారు. ఈనాడు చూస్తే ఏ కుటుంబంలో చూసినా భయంకరమైన సమస్యలు గుండా ప్రయాణము చేస్తూ కొన్ని కుటుంబాలలో దుఃఖాలు ఉన్నాయండి. వాటిని విడుదల పొందే అవకాశం లేక నలిగిపోతున్న వారు లేరండి. అటువంటి వారిని ఓదారుస్తారని, వారి దుఃఖాన్ని తుడుస్తారని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. నా ప్రియులారా, దేవుని సన్నిధానములో మన దుఃఖాన్ని ఆయన చూడాలి, మన శ్రమను ఆయన చూడాలంటే మన ప్రవర్తన మారాలి, మన మాట తీరు మారాలి, మన యొక్క ఆలోచన తలంపులు మారాలి. మన జీవితం టోటల్గా దేవుని సన్నిధానములో మార్పు చెంది మనస్సు కలిగి ప్రార్థించగలిగితే దేవుని కార్యాలు మనం చూస్తాము. హల్లెలూయా. గనుక ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనాపూర్వకంగా ఉండాలని, చెడు ప్రవర్తన నుండి మంచి ప్రవర్తనను పొందుకునే వారిగా ఉండాలని ప్రభు పేట మీకు మనవి చేస్తూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన అండి. అత్యంత కృపగలిగిన దేవా, మహోన్నతమైన మీ నామం కొరకై స్తోత్రములు. ఇశ్రాయేలు ప్రజలను గద్దించావు, వారికి బోధించావు, వారిని సరిచేసావు నాయన. వారి ప్రవర్తన చూసి, వారి దీన మనసును చూసి, వారి వినయాన్ని చూసి వారిని బాగు చేసి స్వస్థపరిచావు నాయన. ఈ దినాన్న మాతో అంటున్నావు, నీవు దీన మనసు కలిగి నన్ను చరణ కోరితే నేను స్వస్థపరుస్తాను, నీకు కావలసిన ప్రతి అవసరతని తీరుస్తానని మాట్లాడుతూ ఉన్నారు. అవును ప్రభా, మీ కొందనాలు. మీ మాటలు మా హృదయంలో ఫలింపచేయండి. నీ కొరకు బ్రతికి వారిగా సహాయం చేయండి. ఎవరి కష్టంలో బాధలు ఇబ్బందులు ఉన్నారు వారికి మీ కృపా సహాయం ఇచ్చి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ఇశ్రాయేలు దేవుడు మనందరినీ నిండారుగా దీవించి వర్ధిల్లజేయునుగాక. ఆమేన్.